కూటమి ప్రభుత్వం కొలువుతీరి ఏడాది కావస్తున్న నేపథ్యంలో నామినేట్ పదవుల నియామకంలో మాత్రం ఆ పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరు కూడాను సముచిత స్థానం కల్పించారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 3 పార్టీల కూటమిలో నామినేట్ పదవుల పంపిణీలో పార్టీలో కూడా ఎటువంటి విభేదాలు లేకుండా ఈరోజు 3 పార్టీలకు సంబంధించిన సీనియర్ నాయకులకు మాత్రం ఆ పదవులు అందజేయడం విషయంలో పారదర్శక పాటించారు అన్నటువంటి విషయం మాత్రం సుస్పష్టం అవుతుంది. అందులో భాగంగానే ఆమదాలవలస నియోజకవర్గం సరుబుజ్జిలికి మండలానికి చెందినటువంటి సివ్వాల సూర్యం డీసీసీ చైర్మన్ ఈరోజు ఆయన బాధ్యతలు చేపట్టారు. 40 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ కరుడు కట్టిన కార్యకర్తగా నాయకుడిగా ఆయన ఆ పార్టీకి చేసిన సేవలు ఈరోజు తనకి ఇటువంటి గుర్తింపును తెచ్చిందా, అసలు ఆయన రాజకీయ గురువు ఎవరు, ఈ విషయాలు శివాల చూద్దామని అడుగుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. రైట్, చూస్తే కనుక టీడీపీ ఆమదాలవలస నియోజకవర్గంలో సర్బుజ్జులు అన్నది ఒక ఐకాన్. ఆ సర్బుజ్జుల్లో ఏ మెజార్టీ వస్తే ఆమదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే గెలుపుకు దోహదపడుతుంది అనడంలో ఎటువంటి నిజమేనా? నిజం అది నిజం. దాని ప్రకారమే ఎప్పుడు గెలుపు వచ్చినప్పుడల్లా సర్వీజ్ మండలం గెలుపు మెజార్టీ ఎప్పుడు వస్తుందో అప్పుడే గెలుపు అవుతుంది ఆమదాలవలస నియోజకవర్గంలో. అది పరిస్థితి 82 నుంచి చూస్తున్నాం. 82 నుంచి కూడా అదే పందా జరుగుతూ ఉంది. సో 82 నుంచి కూడాను రాజకీయ ఓనామాలు నేర్చుకున్నటువంటి ఒక వ్యక్తి అంటూ ఎవరైనా ఉన్నారంటే నాకు 82లో అంటే తెలుగుదేశం రాకముందు నుంచి తమ్మినేని సీతారాం గారితో పరిచయాలు ఉన్నాయి. అది కంటిన్యూ ఆయన తెలుగుదేశం చేరటం వల్ల, ఆయన ఎమ్మెల్యేగా ఉండటం వల్ల, ప్రభుత్వంలో భాగస్వామి అవ్వడం వల్ల, మంత్రిగా అక్కడ చేయడం వల్ల అతనితో ఫాలో అయ్యాము. అతను మాకు మంచి గురువుగా ఉండేవాళ్ళు. 26 ఇయర్స్ ఆయనతో ఉన్నాం. మేము విభేదించలేదు ఆయన్ని మమ్మల్ని విభేదించి పార్టీని విభేదించి ఆయన వెళ్ళిపోయారు. ఆయన పార్టీ మారినప్పుడు కేడర్ని కనీసం కన్సల్ట్ చేయలేదు, ప్రజారాజ్యం పార్టీలో చేరినప్పుడు. నిజమేనా? నిజం, వాస్తవం అది. ఎందుకంటే నేను ఉండిపోవడానికి కూడా కారణం ఏంటంటే తెలుగుదేశం నాకు మహా పిచ్చి అభిమానం. ఆ తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టి వెళ్ళిపోతానని అప్పుడు తమ్మినేని సీతారాం గారు, తమ్మినేని శ్యామరావు గారు చెప్పారు 3 రోజుల ముందు, ఈయన వెళ్ళిపోయి 3 రోజుల ముందు చెప్పేటప్పటికి మా సీతారాం వెళ్ళిపోతున్నాడు సూర్యం, మీకు ఏం చెప్పాడంటే లేదని నిన్న చెప్పారు సీతారాం గారు. పొరపాటును కూడా ఈ తొగరామని కుగ్రామం నుంచి నేను ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ సరిహద్దులకు వెళ్ళానంటే నాకు తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్ష అని, అందుకు నేను ప్రజలకందరికీ నేను పరిచయం అయ్యానంటే తెలుగుదేశం వల్ల అయ్యాను. మరి ఇవాళ తెలుగుదేశం విడిచిపెట్టి వెళ్తాను, అది ఎవ్వరు జరగదు, ఎప్పుడు కూడా జరగదు. నేను ప్రతి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం జరిగినా పార్టీతోనే ఉంటాను. నా జెండా ఒకరిని చనిపోయినా ఆ జెండాతోటే చనిపోతుంది తప్పించి ఇంకొకటి వెళ్ళని చెప్పిన వ్యక్తి 3 డేస్ తర్వాత వచ్చి నాకు మన కిల్లి సత్యనారాయణ గారికి కౌరు పెట్టి నేను ప్రజారాజ్యంకి వెళ్ళిపోతున్నాను అని చెప్పారు. నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు. నేను మనిషినే ఉన్నాను కానీ చనిపోయినటువంటి అంత పేలవంగా మనిషిని అయిపోయాను. పార్టీ అతను విడిచిపెట్టి వెళ్తానంటే నాకేంటంటే ఎన్ని సంవత్సరాలు ఆయనకి ఆయుస్సు పోసింది పార్టీ. అలాంటి ఆయన వెళ్ళిపోవడం ఏంటి? మేమేమీ అనుభవించలేదు. కష్టాన్ని మేము ఇచ్చాం, పార్టీని మా శ్రమని ఇచ్చాం. అన్నీ ఇచ్చినప్పుడు కూడా ఆయన అన్నీ అనుభవించాడు, ఫలితాలు అనుభవించి ఆయన వెళ్ళిపోతున్నా చాలా బాధ వేసింది. ఏ పరిణామాలు ఆయన పార్టీ మారాల్సినటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది? మీకు క్లోజ్గా ఆయనతో పాటు గురువుగా భావిస్తున్నారు, ఏదైనా కష్టం సుఖం చెప్పుకునే పరిస్థితి 2009లో ఏమీ లేవండి. ఆ పరిస్థితులు ఏమి లేవు. ఈ తెలుగుదేశం వచ్చి 26 సంవత్సరాలు అయిపోయింది. తెలుగుదేశం చాలా పాతబడిపోయింది. కొత్తగా మళ్ళీ చిరంజీవి గారు పార్టీ పెడతాను. ఎన్టీ రామారావు వచ్చినప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ మొత్తం జనాల ఆదరణ ఉందో చిరంజీవి వచ్చినప్పుడు కూడా అలాగే ఉంది. ఈ కరుడు కట్టినటువంటి కార్యకర్తలు అందరూ కూడా ముదురులు అయిపోయారు. వీళ్ళకి జవాబు చెప్పలేకపోతున్నాను నేను. అందుకు ఆడికి వెళ్ళిపోతే మళ్ళీ కుర్రాళ్ళు అందరూ వస్తారు. వాళ్ళతో కొన్ని సంవత్సరాలు గడిచిపోద్ది వయసు అంత ఉద్దేశంతో ఆ పార్టీ అధికారానికి వస్తుంది, కొన్ని సంవత్సరాలు కంటిన్యూ అవుతుంది అని ఉద్దేశంతో నేను వెళ్ళిపోయారు. అక్కడికి 2 ఏళ్ళు గడవలేదు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ఏమనుకోవాలి ఆయన తలుగు ఆ కండువాలు మార్చే తీరుని? అప్పుడు మరి ఆయన మళ్ళీ ఆ నియోజకవర్గం రావడం మీకు ఎలా అనిపించింది? మిమ్మల్ని కాదని వెళ్ళిపోయి మళ్ళీ ఆ పార్టీలో ఆహ్వానించబడ్డారు. అక్కడ అర్థమైంది దానికి పరిస్థితి. ఎన్టీ రామారావు పరిస్థితి అక్కడ లేదు అని అర్థమైంది. అక్కడ ఏమీ లేదు, అంతా భూతార్థంలో అబోధ కల్పన అని చెప్పి అని అర్థం చేసుకున్నారు. మళ్ళీ మరి మాత సంస్థకు వచ్చారు. కానీ అప్పటికే అతని తాలూకు ఇన్ఫ్లుయెన్స్ పార్టీలో కానీ కార్యకర్తల్లో కానీ 3 వాటాలు సగం ఎక్కువ పడిపోయింది, అతని మీద పడిపోయింది కాబట్టి మరి అతను ప్రజలు కూడా ఆస్వాదించలేదు. మళ్ళీ పార్టీ అవకాశం గురించి వచ్చాడని చెప్పేసి వచ్చారు. నాకు చెప్పారు సీతారాం గురువు అయినా సరే పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా నేను ఇన్ఛార్జ్ ఎవరు, పార్టీ ఇన్స్ట్రక్షనే ఫైనల్, కోన రవికుమారా మీరని కాదు, పార్టీ ఇన్ఛార్జ్ కోన రవికుమార్కి ఇచ్చారు. ఆయన నేతృత్వంలో పనిచేస్తాం. ఆ వ్యక్తిగతంగానే స్టిల్ టుడే అభిమానిస్తాను, అందులో తేడా లేదు. కాబట్టి పార్టీ పరంగా పూర్తిగా నెగిటివ్గా ఉంటాను, అతను పూర్తిగా వ్యతిరేకంగా నేను పనిచేస్తాను. అలాగే ఈ ముక్కుసూటి తత్వం ఈరోజు సివ్వాల సూర్యంకి డీసీసీ ప్రెసిడెంట్ చేసింది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు.
దాన్ని ముఖ్యతత్వం అంటారు. నా మనస్తత్వం అది. ఎందుకంటే నేను అనుకుంటాను, ఎప్పుడైనా ఒక వ్యక్తి ఒక వ్యాపారాన్ని కానీ, ఒక ఉద్యోగాన్ని, ఒక సంస్థని కానీ, ఒక వ్యక్తిని కానీ నమ్ముకొని సంవత్సరాల తరబడి ఉంటే అది ఏ రోజు ప్రతి వ్యాపారంలో ప్రతి వృత్తిలో కూడా ఒడిదుడుకు సహజం, లాభ నష్టాలు సహజం వస్తుండే. తట్టుకొని వెళ్ళగలిగితే దేవుడు కూడా ఏదో ఒక రోజు చూస్తాడని చెప్పి నేను నమ్మిన సిద్ధాంతం అది ఒక సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ ప్రకారం నేను పనిచేస్తాను. ఏ రోజు తెలుగుదేశం పార్టీలో అటు సీతారాం కానీ కోన రవికుమార్ నేను పదవులు ఇప్పుడు అడగలేదు. నాకు జడ్పీటీసీకి ఇచ్చారంటే క్యాండిడేట్ ఎవరు లేరు, నాకు పెట్టారు. ఆ రోజు మా మిస్సెస్ని పెట్టినప్పుడు ఒక రాత్రి అంతా నలిగారు. నేను పెట్టనని వాళ్ళు సీతారాం పెట్టమని గుండాపల సూర్యుని నియోగం 4 గంటలకు వచ్చారు. అప్పుడు ఒక ఎంఆర్ ఉండరు, కిష్టపని ఎంఆర్ ఉండరు, ఆయన వచ్చారు. ప్రతి మళ్ళీ 4 గంటలు రాత్రి 9 గంటలకు కూర్చుంటే ఏవుకు 4 గంటలకి మా ఆవిడ జడ్పీటీసీగా బాల్యంతరాలు ఆవిడని ఫైనలైజ్ చేశారు. నేను అప్పుడు కూడా పార్టీ ఏది చెప్తే అదే చేశాను. 2006లో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ మంచి ఫోర్స్ఫుల్ గవర్నమెంట్. ఆ టైంలో కూడా జడ్పీటీసీకి ఎవరు వేయలేదు. నేను కూడా అతను పెద్ద ఆయన మనకి వెళ్ళి మన జగన్నాథరావు గారు జగన్నాథరావు నిల్చున్నారు. ఆయనతో నేను వేయలేనండి, ఆయన చాలా బలవంతుడు, ఫైనాన్స్ వెల్సౌండ్, నేను వేయలేనంటే గెలిచినా ఓడిని నువ్వే సూర్యం అని సీతారాం గారు చెప్పారు. చెప్తే మరి పార్టీ నిర్ణయం శిరోధాన్యం, గెలుపోవటం దైవాధీనం. పార్టీ ఏ నిర్ణయం ఇస్తే ఎప్పుడు నాకు చేయడం అలవాటు. ఎందుకంటే మేము 83లో చేసినప్పుడు ఆ గోలుకుప్ప, బిడ్డికిపేట, సరడము, పూసాము అవన్నీ లక్ష్మణస్పేట వరకు సైకిల్ మీద వెళ్ళి సైకిల్ ఆడ పెట్టి, అప్పుడు రోడ్లు లేవు, ప్యాంట్లు ఎగ్గొట్టి బురదలో ఇంత కాలు దిగినటువంటి బురదలో ఉత్తరాలు అని సమావేశాలు, మండల సమావేశాలు ఉత్తరాలు ఇచ్చేవాళ్ళు పోస్ట్ మ్యాన్ లాగా. అలా వెళ్ళి తిరిగి ఉన్నటువంటి పార్టీ కార్యకర్తను, కరుడు కట్టి ఉన్నటువంటి పార్టీ కార్యకర్తను, అలాంటి వ్యక్తిని ఏ రోజు కూడా పదవులు అడగలేదు. జడ్పీటీసీగా పార్టీ నిర్ణయించింది, నేను వెళ్ళాను. మళ్ళీ మా మిస్సెస్ని కానీ నన్ను కానీ పెట్టింది. అది సర్పంచ్గా నేను ఇండివిజువల్గా నేను పోటీ చేసుకోండి, మా ఊరిది కాబట్టి, విలేజ్లో ప్రాబ్లమ్స్ ఈక్వేషన్స్ కాబట్టి నేను పోటీ చేసుకోండి. ఇంతలా పార్టీకి కనెక్ట్ అయిన సివ్వాల్ సూర్యుని పైన రివెంజ్ తీర్చుకునేందుకు తమ్మినేని సీతారాం ప్రయత్నించలేదు ఎప్పుడు లేదండి. నా మీద ఎటువంటి దురాభిప్రాయం లేదు. నా మీద ఎలక్షన్లో కానీ ఇంకోసారి ఆయన ఎప్పుడు దృష్టి పెట్టలేదు. నేను కూడా పార్టీ పరంగా ఆయన నా ఓటింగ్ ప్యాటర్న్ తెలుగుదేశంకి ఎంత ఇవ్వగలను, అది సీతారాం అవతల క్యాండిడేట్ ఎవరి క్యాండిడేట్ నాకు అనవసరం. నా పార్టీ బాగోగులు నాకు అవసరం, పార్టీ ఇంప్రూవ్మెంట్ అవసరం, పార్టీ పెట్టిన క్యాండిడేట్ గెలవాల్సిన అవసరం. అందుకే నా ఎన్ఎస్లో అదే మోటివ్తో పనిచేసాను. అవతల ఎవరని నేను చూడలేదు. అది నాకు అలాగని సీతారాం గారు కూడా నా మీద ఎప్పుడు కూడా రివెంజ్ తీసుకునే పరిస్థితి నాకు అనిపించలేదు. 2019లో సీతారాం గెలిచిన తర్వాత కోన రవికుమార్ని టార్గెట్ చేస్తూ ఆయన అన్యాయాలను కూడాను కేసులు పెట్టి వేధింపులు పాల్పడినటువంటి ఘటన మీరు చూశారు. కోన రవికుమార్ నెలల తరబడి ఇంటికి కూడా చేరినట్టు పరిస్థితి. ఇందులో మీరు కూడా పావం కాలేదా? పావును అయ్యాను, కానీ వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ ఎప్పుడు చేయలేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు వ్యక్తిగతంగా, నేను జనరల్గా కాంట్రవర్సీ లేని వ్యక్తిని, ఎప్పుడు కాంట్రవర్సీ ఉండదు. ఎందుకంటే వైసీపీ వాళ్ళతోటి నాకు అంటే సరదాగా మాట్లాడతాం. వాళ్ళకి మనకి కోరిలేషను అంటే వైరు ఎక్కడండి, పార్టీ పరంగా, వ్యక్తిగతం కాదు కదా. ఇప్పుడు నా మీద జడ్పీటీసీగా నాగేశ్వరరావు పోటీ చేశాడు. ఆయనకి నాకు ఏంటి, ఆయన కొత్త కోట నా శాలంత్రి, ఆయన ఆ క్యాస్ట్ అవ్వచ్చు, నేను నాకు వేరే క్యాస్ట్ అవ్వచ్చు. మన జగన్నాథరావు పోటీ చేశాడు. వ్యక్తిగతంగా మనకి ఏం కక్షలు లేవు కదా. పార్టీ పరంగా మనం పోటీ చేస్తాం, మనం వర్కౌట్ చేసుకుంటాం. తర్వాత ఫ్రెండ్స్ అంటే ఒక హాయ్ అంటే ఎన్నికల వరకే విరోధులు తప్ప అభివృద్ధి విషయంలో మాత్రం అందరినీ కలుపుకున్న నైజం ఈరోజు సివ్వాల్ సూర్యునికి వంట పట్టింది. అంతే అది వాస్తవం. నేను అందరితో కూడా కొల్లుడిగా ఉంటాను. నేను ఈవేళ రాజశేఖర టైంలో ఎవరు గెలిన టైంలో నేను గెలిచానంటే అదే కారణం. ఆయన పెద్ద ఆయనతో గెలిచానంటే 1252 ఓట్లతో గెలిచానంటే అదే కారణం. నిన్న ఎంపీటీసీ ఎలక్షన్ ఇంత రాష్ట్రం మొత్తం వైసీపీ గాలు వీచినప్పుడు కూడా నేను ఎంపీటీసీ చేశాను. ఒక్కరోజు కూడా క్యాన్వాస్ చేయలేదు. చేయకపోయినా వదిలిమన్నారు సీఎం గారు, చంద్రబాబు వదిలిమన్నారు. అందుకు మేము వదిలిస్తాము. కానీ మా విలేజ్లో ఏంటంటే కంటెస్ట్లో ఉండు, నువ్వు తిరక్కు చేయకు, కంటెస్ట్లో ఉండు అన్నారు. నేను కంటెస్ట్లో ఉంటే 118 ఓట్లతో గెలిచాను. అది మన వర్క్ గొప్పత. నాకు చిన్నతనం నుంచి కూడా పనిచేసే తత్వం అలవాటు, నాకు పని చేయడం అలవాటు. దాన్ని శ్రమాన్ని, దాన్ని ఫలితం ఏంటనేది నేను ఆశించను ఎప్పుడు కూడా. వస్తే వస్తుంది, లేకపోతే రాదు. నేను అనేది ఎప్పుడైనా మనం కష్టపడి పని చేస్తే దాని ఫలితం ఉంటుంది కదా. ఇప్పుడు ఏదైనా సరే ఒక 2 మైళ్ళు నడవాలా, నడుస్తుంటే వస్తుందా చేరుతాము గమ్యానికి, నడకుండా కూర్చుంటే వస్తామా, నడిస్తే కదా వస్తాం. అలాగే ముళ్ళుబాటు దాటొచ్చినట్టు సివ్వాల్ సూర్యునికి 1,00,000 సమస్యలు డీసీసీ చైర్మన్ పదవుల్లో మాత్రం ఆటంగా నిలిచింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు రాష్ట్రాన్ని వెంటాడుతున్నాయి. రైతాంగానికి ఇది ఒక ఐకాన్ లాంటిది ఈ బ్యాంకు నుండి రైతులకి రుణం సౌకర్యం కల్పించే విధంగా ఎటువంటి ప్రణాళిక రూపొంది? నేను వ్యవసాయ కుటుంబం నుంచి పుట్టాను.
నాకు ఈ కష్టసుఖాలు అన్నీ తెలుసు, రైతాంగం బాధలు తెలుసు, రైతాంగ సమస్యలు తెలుసు. నేను ఈ బ్రాంచ్లో కొంతవరకు విన్నాను. నేను కోఆపరేటివ్ ఒకసారి క్రాపులు నాకు ఉంది, అంతేగాని నాకు కానీ క్షుణ్ణంగా పరిశీలన చేస్తాను. నాకు 42 సంవత్సరాల వ్యాపారమైన అనుభవం ఉంది, కింద గ్రాస్ రూట్లో ఉంది, అన్ని రకాలుగా ఉంది. కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకు వాతావరణాన్ని కానీ, బ్యాంక్ పరిస్థితులు కానీ, బ్యాంకు ఫైనాన్షియల్ సిస్టమేట్ కానీ, ఇక్కడ నుండి ఏ పాలసీలు తీసుకుంటాను అవన్నీ కూడా మ్యాక్సిమం 3-4 మంత్స్లో ఒక యజ్ఞంలాగా చూసి దాన్ని పూర్తిగా అవకాశం పెట్టి పెద్దలు నాకన్నా పెద్దవాళ్ళు ఎంతోమంది చేశారు, వద్దండు చేశారు. నేను ఇప్పుడు ఉన్నటువంటి అందరిలో లోయెస్ట్ క్యాడర్ నేను అనుకుంటాను. ఎందుకంటే నాకు అక్కడ ఫోటో చూసిందో తెలిసింది. కానీ ఒక రైతు కుటుంబీకులుగా వ్యవసాయంపై పూర్తి పట్టుని శివాల్ సూరింకి ఈరోజు రైతు రుణం తీసుకోవాలంటే ముందుగా తట్టేది కోఆపరేటివ్ బ్యాంక్. ఆ డీసీసీ బ్యాంకులో అప్పు తీసుకున్న వాళ్ళగానే సకాలంలో అప్పు చెల్లించకపోతే జప్తులు చేసే ప్రక్రియను కూడా కళ్ళారా చూసినటువంటి వ్యక్తి జరిగింది. ఎన్పిఎల్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఏం చేయాలో చూసాము. అలాగే కమర్షియల్ బ్యాంకులు కూడా చూసాము, ఇక్కడ కూడా చూసాము. దాన్ని ఏ విధంగా ఎరాడికేట్ చేయాలి, దాన్ని ఎలాగ అధిగమించాలి, ఇవన్నీ కూడా పరిస్థితి ఒక 2-3 నెలల్లో నేను క్లారిటీ చేసుకొని దాని మీద మా సీఈఓకి మొత్తం మిగతా బ్యాంక్ అధికారులకి ఒక డైరెక్షన్ అందరం కలిసికొట్టుగా పనిచేసి ఒక ఆలోచనకు వచ్చి దేన్ని ఏ విధంగా అధిగమించాలో ఆలోచన చేస్తాం. ప్రస్తుతానికి ఇది ముళ్ళు కిరీటంగా భావిస్తున్నారో పూల కిరీటంగా భావిస్తున్నారు ఈ పదం? ముళ్ళు కిరీటం లేదు, పూల కిరీటం లేదండి, ఏమీ లేదండి. మనం రొటీన్ కోర్స్ అండి. మనం దృష్టి పెడితే కొండలు పిండిచేయగల శక్తి సామర్థ్యం మనిషికి ఉంటాయి ఎవరికైనా సరే. మనం పదును పెట్టాలి. పదును పెడితే కోన రవికుమార్ ఆ విధంగా వెళ్తాడు. ఎందుకంటే ఆయన తెల్లవారు బయటకు వచ్చినప్పుడు ఎంత మల్లెపూలాగా ఉంటాడో ఆ ఫేస్లో వాల్యూ, సాయంకాలం రాత్రి 10కి కూడా అదే విధంగా ఉంటాడు. వేలాది మందిని, వేలాది మందిని విజయం చూస్తారు. ముఖంలో అలసట రాదు. ఆయన చూసి నేర్చుకున్నాను, వర్క్తత్వం కూడా నేర్చుకున్నాను. నాకు ఉన్నటువంటి అనుభవం ఉంది. దాన్ని కోన రవికుమార్ తాలూకా సలహాలు, సూచనలు నాకు అవన్నీ తెలుసును. అవన్నీ తీసుకుని మరింత పదును పెట్టి నా బుర్రకి ఈ సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానన్న సందేహం లేదు. కనుక ప్రస్తుతం కరుడు కట్టిన టీడీపీ కార్యకర్తగా 42 ఏళ్ళుగా ఈ పార్టీకి సేవలు చేస్తూ రాజకీయంలో గురువుగా భావించిన తమ్మినేని సీతారాం పార్టీ మారినప్పుడు కూడాను పార్టీ మారకుండా ఆ పార్టీని పరిరక్షించుకుని తాను చేసినటువంటి కృషి ఈరోజు పార్టీ అధిష్టానం గుర్తించే ఈరోజు తనకి పదం వరించేలా చేసింది. కాకపోతే ఒక రైతుగా మాత్రం ఈరోజు డీసీసీ బ్యాంకులో రుణం తీసుకునే వాళ్ళు మాత్రం సకాలంలో రుణం చెల్లించకపోతే జప్తులు చేసే ప్రక్రియను కూడా కళ్ళారా చూసినటువంటి తనకు ఎటువంటి పరిణామాలు ఏవి లేకుండా రైతులు నిర్భయంగా ఇక్కడ రుణం తీసుకుని సేద్యం చేసుకునేందుకు అవసరం అన్ని చర్యలు చేపట్టేందుకు ఒక ప్రణాళిక రూపొందిస్తాం. 4 నెలల్లో డీసీసీ బ్యాంక్ రైతులకు పూర్తి స్థాయిలో ఒక నమ్మకం కలిగించే విధంగా తీర్చిదిద్దాను. ఈరోజు పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి ఈ పదను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వన్ని తెచ్చే విధంగా తన పాలన కొనసాగబోతుందని చెప్పేసి శివాల్ సూరింకి స్పష్టంగా. మరి ఈ విషయంలో వారికి ఇటు అధికారికంగా కానీ అదేవిధంగా ప్రభుత్వం పరంగా కానీ రైతుల నుండి ఎటువంటి సహకారాలు అందుతాయన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.